అమెరికాలో ఓ భారతీయుడు ఓ అమెరికన్ని వెంటాడి చంపేశాడు. మీరు వింటుంది నిజమే. అమెరికా అంటేనే గన్ కల్చర్, జాత్యహంకార హత్యలు అనుకుంటాం. మొన్నటికి మొన్న ఓ భారతీయుడి తల నరికి ఓ వలసదారుడు చంపేశాడు. దానికి భిన్నంగా జరిగినటువంటి ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఇక్కడ హంతకుడు బాధితుడు ఎవరనేది స్పష్టంగా కనిపిస్తున్నా దాని వెనుకున్నటువంటి మరో కోణం ఆ చంపినవాడు నిజంగా నేరస్తుడేనా అని ఆలోచించేలా చేస్తోంది. డేవిడ్ బ్రిమ్మర్ 71 ఏళ్ల వ్యక్తి ఫ్రెమాంట్ సిటీలో ఉంటాడు. ఇతన్ని ఇండియన్ ఆరిజిన్ యువకుడు వరుణ్ సురేష్ చంపేశాడు. చంపిన తర్వాత తానే పోలీసులకు సమాచారం ఇచ్చి లొంగిపోయాడు. మరి ఓ 71 ఏళ్ల వృద్ధుడిని 29 ఏళ్ల భారతీయ సంతతి యువకుడు ఎందుకు చంపాడు? విచారణలో వరుణ్ సురేష్ చెప్పిందేంటి? హత్యకు గురైన డేవిడ్ బ్రిమ్మర్ గతంలో పసికందులపై లైంగిక వేధింపులకు పాల్పడి 9 ఏళ్లు జైలు జీవితం గడిపొచ్చాడు. సెక్స్ అఫెండర్ రిజిస్ట్రీలో అతని పేరు కూడా నమోదైంది. ఇది గమనించిన వరుణ్ సురేష్ అతన్ని ఎలాగైనా చంపాలనుకున్నాడు. అయితే ఈ డేవిడ్ బ్రిమ్మర్ ఎక్కడుంటాడో ఇతనికి తెలియదు. దీంతో ఓ పబ్లిక్ సర్టిఫైడ్ అకౌంటెంట్ వేషం కట్టాడు. భుజానికి ఓ బ్యాగ్ తగిలించి కస్టమర్ల కోసం తిరుగుతున్నట్లు నెలల పాటు ఇల్లు తిరిగి వెతికాడు. అలా ఓ ఇంట్లో బ్రిమ్మర్ దొరికాడు. అతనేనా కాదా అని చుట్టుపక్కల వాళ్ళని ఆరా తీశాడు. కన్ఫర్మ్ చేసుకున్నాడు. తాను వెతుకుతున్నవాడు దొరికేశాడని తెలిసాక అతన్ని అరేంజ్మెంట్స్తో వెళ్ళాడు. అతని దగ్గరికి ఇక తలుపు తట్టాడు. షేక్ హ్యాండ్ ఇచ్చి మెడపై కత్తితో పోట్లు పొడిచాడు. నువ్వు ఇన్నేళ్లు చేసిన అరాచకాలకు పశ్చాత్తాపం చెందుతున్నావా అని అడిగాడు. కత్తిపోటుకు గురైన డేవిడ్ బ్రిమ్మర్ అతన్ని తోసేసి మరి మెడలో తన దగ్గరున్నటువంటి కత్తితో పోట్లు పొడిచాడు. చేసిన ఘాతుకాలకు పశ్చాత్తాపం చెందుతున్నావా అని అడిగాడు. రక్తమోడుతున్న బ్రిమ్మర్ అతన్ని తోసేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో గొంతు కోసి చంపేశాడు. ఓ వ్యక్తిని చంపినటువంటి నేరానికి తాను బాధపడడం లేదని, సంతోషంగా ఉన్నానంటూ కూడా వరుణ్ సురేష్ చెప్పాడు. అయితే వరుణ్ సురేష్ గతంలో అరెస్ట్ అయిన మరో కేసు గురించి కూడా ఇప్పుడు మనం చెప్పుకోవాలి. 2021లో ఫ్రెమాంట్లోని ఓ హోటల్లో బాంబు ఉందని బెదిరించడం, చోరీకి ప్రయత్నించడం అనే నేరం కింద 3 నెలలు జైల్లో ఉన్నాడు. అయితే ఈ హోటల్ సీఈఓపై కూడా పెడోఫైల్ ఆరోపణలున్నాయి. అతన్ని కూడా చంపాలనుకున్నానని ఈ హత్య చేసిన తర్వాత పోలీసులకు చెప్పాడు వరుణ్. కారణం ఏదైనా హత్యే కాబట్టి అమెరికా కోర్టులు దీన్ని ఎలా పరిగణిస్తాయో చూడాలి.